హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈ యొక్క వీడియోలో స్టొకాస్టిక్ ఆక్సిలేటర్ని ఉపయోగించి ఎలా ట్రేడ్ చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆక్సిలేటర్స్లోకి వెళ్ళాలి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే స్టొకాస్టిక్ ఆక్సిలేటర్ ఓపెన్, దానిపైన క్లిక్ చేసుకొని దీన్ని స్క్రీన్పై ఎనుపుల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క 80 and 20 ఈ యొక్క లైన్స్ని ఎప్పుడైతే అవి క్రాస్ చేసి కిందకి వస్తుందో అప్పుడు 2 to 5 minutes వరకు డౌన్ ట్రెండ్, లేకపోతే ఇంకొంచెం ముందుకు ఇక్కడ చూడండి, ఈ యొక్క గ్రీన్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ని కూడా గమనించినట్లయితే ఇది కూడా పైకి వెళ్ళింది. ఈ నార్మల్గా ఇవి కూడా వెళ్తున్నప్పుడు కొన్ని తీసుకోవచ్చు, కాకపోతే ఇవి ఫాల్స్ సిగ్నల్స్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క గ్రీన్ లైన్ని ఇవి ఇంటర్సెక్ట్ చేయలేదు, కాబట్టి వీటిని ఇగ్నోర్ చేయడం బెటర్. సమ్టైమ్స్ ఈ ప్రాఫిట్స్ కావచ్చు, లేకపోతే లాసెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది, కాబట్టి వీటిని ఇగ్నోర్ చేయడం మంచిది. మనకు ప్రాపర్ సిగ్నల్ అనేది కావాలంటే ఈ యొక్క గ్రీన్ లైన్ ఆర్ ఈ యొక్క రెడ్ లైన్ని క్రాస్ చేసి ట్రెండ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం వల్ల ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేది చేయొచ్చు. కానీ ఇలాంటి యొక్క ఫాల్స్ సిగ్నల్స్ని తీసుకున్నట్లయితే మాత్రం సమ్టైమ్స్ లాసెస్ ఆర్ సమ్టైమ్ ప్రాఫిట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంటర్సెక్ట్ రావడానికి ఇంకా టైం ఉంది, కాబట్టి వేరే యాసెట్ ట్రై చేద్దాం. ఓకే, ఇది ఇంటర్సెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది, కాబట్టి ఒక 3 minutes అనేది అప్ ట్రేడ్ తీసుకుందాం. చూద్దాం ఈ యొక్క ట్రేడ్ ప్రాఫిటబుల్ అవుతుందా లేకపోతే లాస్ వస్తుందా అనేది చూద్దాం. చూడండి, మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మనకు 2 minutes 40 seconds ఉంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చి 91% ఉండడం వల్ల మనకు 100 పెట్టాం, దానిలో 91 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా 2 minutes 30 seconds అనేది వెయిట్ చేద్దాం. అప్పుడే మనకు ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఓకే, మార్కెట్లో బయర్స్ అండ్ సేలర్స్ అనేది బై చేస్తూ సేల్ చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క డైవర్జన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పైకి కిందకి అనేది మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. ప్రాపర్ ఒకటే వేలో మార్కెట్ అనేది వెళ్ళడం జరగదు, కాబట్టి మనం తీసుకున్న స్ట్రాటజీ అది పర్ఫెక్ట్ టైమింగ్, కాబట్టి అది మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, కాబట్టి అప్పటి వరకు వెయిట్ అనేది చేయాలి. ఎందుకంటే మనం బై చేసాం, కొందరు సేల్ చేస్తారు, కొందరు సెల్ అండ్ బై చేయడం వల్ల మార్కెట్లో ఈ యొక్క అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉండడం జరుగుతుంది. బట్ మనం ప్రాపర్ ఒక స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్ చేయడం వల్ల అది కన్ఫామ్గా ప్రాఫిట్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇంకా మనకు 1 minute 30 seconds ఉంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అప్పుడే ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఎంతవరకు వర్క్ అవుతుందనేది మనకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పటివరకు మార్కెట్ డౌన్ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఈ యొక్క టైమింగ్లో ఇంతకుముందు, అంటే దీనికన్నా ముందు క్యాండిల్లో కొందరు ట్రేడర్స్ అనేది కొన్ని సెల్ చేయడం వల్ల మార్కెట్ అనేది కొంచెం కిందకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బై చేయడం వల్ల మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఇంకా 1 minute. చూడండి, మార్కెట్ కూడా పైకి వెళ్తుంది. ఈ యొక్క ట్రేడింగ్ అన్ని ప్లాట్ఫామ్లలో చూసుకుంటే ఒలింపీ ట్రేడ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్గా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇందులో అంటే ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఒక ట్రేడ్ అనేది ఎలా చేయాలనేది చాలా సింపుల్ వేలో ఉంటుంది. అదే మిగతా ఇంకా వేరే దానిలోనైతే ఏదో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ లెక్క ఓన్లీ కోడ్స్ మాత్రమే, ఈ యొక్క కోడ్స్ ఉంటాయిగా, ఓన్లీ కోడ్స్ మాత్రమే షో చేస్తూ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా అనేది కొంచెం మార్కెట్ని అనాలిసిస్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇందులో అయితే స్ట్రాటజీస్ ఇందులోనే ఉంటాయి, అన్నీ ఇందులోనే ఉండడం వల్ల జస్ట్ వాటిని ఉపయోగించి కొంచెం నాలెడ్జ్ దీని గురించి ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని ఒక్కటేసారి మొత్తం అమౌంట్ అనేది మాత్రం ఎప్పుడు ఒకేసారి పెట్టకండి. ఒక ట్రేడింగ్ వే అనేది కొద్దిగా ఈ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. మరి వీలైతే ఒక డౌన్ ట్రెండ్ కూడా ఏమైనా ఉంటే ఒకటి చూద్దాం. వస్తుంది. ఓకే, ఇంకా వేరేది ఇండెక్స్ USD.
ఓకే. కొంచెం వెయిట్ చేస్తే ఇది దీన్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తే ఒక డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది ఇంకా ప్రాపర్గా ఇంకా ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి ఈ యొక్క క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే. ఈ యొక్క చార్ట్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒక 2-3 మినిట్స్ డౌన్ వస్తుందని మనం చెప్పొచ్చు. బట్ సడన్గా మళ్ళీ ఇంటర్సెక్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ప్రాపర్గా దీన్ని ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఈ యొక్క క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇంకొక 30 సెకండ్స్. ఎక్కువగా ట్రేడింగ్ అంటే చేసేటప్పుడు నేను ఈ 15 సెకండ్స్ 5 సెకండ్స్లో వాటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. ఈ యొక్క అంటే 4 అవర్స్ 1 అవర్ ఇవి తీసుకోవడం వల్ల ప్రాపర్గా చేయొచ్చు. బట్ మనకు మినిమం 1 మినిట్ అనేది సరిపోతుంది కాబట్టి 1 మినిట్ క్యాండిల్స్ అనేది తీసుకోవడం అనేది బెటర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంటర్సెక్ట్ చేసుకొని మళ్ళీ డౌన్ నుండి మళ్ళీ అప్ వెళ్ళింది కాబట్టి ప్రాపర్గా ఎప్పుడైతే ఇది ఈ యొక్క రెడ్ లైన్ని క్రాస్ చేసి కిందికి వస్తుంది అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడం అనేది బెటర్. అప్పటి వరకు పేషెన్స్తోని వెయిట్ చేయాలి. ఓకే, వెయిట్ చేద్దాం. ఇంకా ఈ యొక్క క్యాండిల్ ఎక్స్పైర్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా కిందికి వెళ్తుందా లేకపోతే పైకి వెళ్తుందా చూద్దాం. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే యాసెట్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకొని వేరే ట్రేడ్స్ తీసుకుందాం. ఓకే, రిఫ్లెక్షన్. ఓకే, ఇంటర్సెక్ట్ అయింది. బట్ ఈ యొక్క రెడ్ లైన్ అనేది ఇంకా క్రాస్ కాలేదు కాబట్టి ఈ యొక్క క్యాండిల్ కూడా ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రాఫిటబుల్ ట్రేడ్ రావాలంటే మాత్రం కొంచెం పేషెన్స్ అనేది ఈ యొక్క మార్కెట్లో ఉండాలి. బట్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఈ ట్రేడింగ్ అనేది ఎప్పుడు గ్యాంబ్లింగ్ లాగా కాదు. కొంత ఏదో అమౌంట్ అనేది పెడుతున్నాం, లక్కీలీ ప్రాఫిట్స్ వస్తాయి లేకపోతే లాసెస్ వస్తాయని అలా ఉండదండి. ప్రాపర్గా ఈ మార్కెట్ అనేది ఈ షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అనేది ప్రాపర్ ఒక వేలో నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి ప్రాపర్గా చేసినట్లయితే అంటే కంపల్సరీ ప్రాఫిట్స్ అనేది అన్ని చేసుకోవచ్చు. చూడండి, ఇది ప్రాపర్గా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఒక 3 మినిట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందా లేకపోతే అంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మీకు చూపెడుతున్నాను. ఇలా ఇందులో ఇంకా ఎన్ని రకాల స్ట్రాటజీలు ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది మీకు ప్రాపర్గా ఒక 1 by 1 అనేది ఈ యొక్క స్ట్రాటజీల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రాటజీలు అయిపోయిన తర్వాత ఈ మార్కెట్ అనాలిసిస్ లేకపోతే న్యూస్ అనాలిసిస్, ఏ న్యూస్ ఎలా వస్తుంది, ఆ న్యూస్ని ఎలా యూజ్ చేసి ట్రేడ్ చేయాలనేది కూడా ఇంకా తర్వాత వీడియోలో చేద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ టైమింగ్లో యూజ్ చేస్తే అంటే డ్యూరేషన్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఏమో 2 to 5 మినిట్స్ వరకు డౌన్ వెళ్తుంది. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇక్కడ డ్యూరేషన్ తీసుకొని ట్రేడ్ చేసి నాకు ప్రాఫిట్ రాలేదంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి అంటే ఎంతవరకు తీసుకోవాలనేది కూడా అంటే ఏ టైమింగ్లో తీసుకోవాలని కూడా ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం అప్స్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. వెయిట్ చేద్దాం. మళ్ళీ బయర్స్ అనేది ఫామ్లో రావడం వల్ల మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. బట్ మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసాం కాబట్టి మార్కెట్ కిందకు వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, ఇంకా ఎంతసేపు, ఇంకా 1 minute 30 seconds అనేది ఉంది. వెయిట్ చేద్దాం. అండ్ ఈ యొక్క మార్కెట్లో ఒక్కో యాసెట్కి కోరిలేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అవి కూడా ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఒక యాసెట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంకో యాసెట్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. అది ఎలాగో మీకు తర్వాత చూపెడతాను. బట్ స్ట్రాటజీ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మీకు ఐడియా రావాలని ఈ యొక్క ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 50 seconds. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ 35 seconds. సమ్టైమ్స్ ప్రాఫిట్స్ ఆర్ సమ్టైమ్స్ లాసెస్ కూడా మార్కెట్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఓవరాల్గా ప్రాఫిట్స్ వస్తున్నాయా లేకపోతే లాసెస్ వస్తున్నాయా దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ట్రేడింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే దెన్
మార్కెట్ చూడండి మళ్ళీ డౌన్ రావడం జరిగింది. అలా అంటే కొంచెం ఫ్లక్చువేషన్ అనేది ఉండడం వల్ల ట్రేడ్స్ అనేవి కొంచెం అటు ఇటు అవ్వడం ఇట్స్ నార్మల్. బట్ పేషెన్స్తోని ఒక ప్రాపర్ స్ట్రాటజీని యూజ్ చేసి ట్రేడ్స్ తీసుకుంటే ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇలా ఈ యొక్క రిఫ్లెక్షన్ స్ట్రాటజీని ఉపయోగించి మనం ఈ యొక్క కొన్ని ట్రేడ్లు చేసి దాన్ని యూజ్ చేసుకొని ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో లైవ్లో మీకే చూపించాను. ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వేరే విధంగా ఏమైనా వీడియోలు ఇంకా కావాలి అంటే మార్కెట్ గురించి కావాలంటే కొన్ని కామెంట్స్ అయితే ఒకసారి పెట్టండి. వాటిని చూసి ఇంకా మీకు ఇవి ఎంతవరకు అర్థమవుతున్నాయి, ఇంకా ఏవి అంటే ఎంతవరకు ఈ యొక్క వీడియోలు అర్థమవుతున్నాయో మీకు తెలిస్తే దాన్ని బట్టి ఇంకా ఏ వీడియోలు చేయాలనేది నాకు కూడా ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.